నమస్కారం ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈరోజు అందరూ ఎంజాయ్ మూడ్లో ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, తిరుగుతారు, అది చేస్తారు. అంటే కొంతమందిని ఈ ఇయర్ అది చేయాలి, మేనిఫెస్టింగ్ ఉంటుంది, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి ఉంటుంది. బట్ మనం ఎక్కడ తిరగాలన్నా, ఏం చేయాలన్నా మన ఆరోగ్యం బాగుంటేనే మొత్తం తిరగలుగుతాం. నేను చెప్పింది కరెక్టేనా? సో నేనైతే లాస్ట్ 6 months నుంచి కాదు, మా మదర్ ఎక్స్పైర్ అయ్యి ఒక 5 years అవుతుంది. మా ఫాదర్ ఎక్స్పైర్ ఒక 2 years అవుతుంది. అప్పటి నుంచి కూడా అప్పుడు అంత తెలివి లేదు, తీసుకోవాలని మా పేరెంట్స్ కూడా తీసుకోలేదు. నేను ఒక 6 months నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాము యూట్యూబ్ వీడియో చూసి, వాళ్ళు చెప్పి వీడియో చూసి తీసుకోలేక అర్థం కాక ఇంతే డిలే చేసిన. మీరు అస్సలు డిలే చేయకండి, హెల్త్ విషయంలో అస్సలు డిలే చేయకండి. నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు ఒకటి తీసుకున్నానండి. నేను చాలా యూట్యూబ్ చూసినాను, నాకు అంత అనిపించలేదు అది తీసుకోవాలి. నాకు HDFCగా కూడా అనిపించింది. అండ్ ఆదిత్య బిర్లాలో మా ఫ్రెండ్ ఉన్నాడు, తను కూడా సజెస్ట్ చేసినాడు. అండ్ నివా బూపా అంటే కొన్నిట్లో ఉన్నాయి, కొన్ని మనకు తగ్గట్టు ఉండవు. అండ్ మెయిన్ వచ్చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ మనకుంటే వెయిటింగ్ పీరియడ్ 2 years 3 years పాలసీని బట్టి మనకు 2-3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ వెయిటింగ్ పీరియడ్ చూసుకొని మీరు పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్యామిలీకి ఎంత అవుతుంది, మంత్లీ మీరు ఎంత పే చేయగలుగుతారో అది కూడా చూసుకోండి. మీరు ఆన్లైన్లో తీసుకుంటే రైడర్స్ని యాడ్ చేసుకోవాలి, ఆన్లైన్లో కంపల్సరీ. అంటే రూమ్ లిమిట్ ఇంతని ఉంటుంది, ఆ రూమ్ లిమిట్ ప్రకారమా, లేకపోతే కొన్నిటికి ఇంజెక్షన్స్కి, సర్జరీస్కి కొన్ని డిఫరెంట్గా ఉంటారు, బ్లౌజెస్కి అవన్నీ చూసుకోవాలి. మనకు తెలిసిందే కదా, చాలామంది బైక్ కొన్నా, కారు కొన్నా ఇన్సూరెన్స్ కంపల్సరీ అంటారు. బట్ హెల్త్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. మెయిన్ ఏంటంటే మన చేతిలో డబ్బులు లేనప్పుడు క్యాష్లెస్గా యూజ్ అవుతుంది, ఎమర్జెన్సీగా యూజ్ అవుతుంది. ఇంకా మనం చూసుకుంటే 2-3 విధాలుగా అయితే ఉపయోగపడుతుంది ఇన్సూరెన్స్. సో నేనైతే దెబ్బతిన్నా కాబట్టి, నా పేరెంట్స్ని నేను పోగొట్టుకున్నాను కాబట్టి నాకు తెలియక సో నేనైతే తీసుకున్నాను. మెయిన్ ఏంటంటే ఇది రిచ్ కిడ్స్కి కాదు, రిచ్ పీపుల్కి కాదు, ఈవెన్ రిచ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. బిలో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ కంపల్సరీ తీసుకోండి, నా సజెషన్ అయితే ఇది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, ఏదొక్కటి మనకి తక్కువలో వస్తలేదు. ఈవెన్ క్లిప్ తీసుకున్న మనకు 10 రూపాయలు వస్తుంది, అది 2-3 రోజులు ఉంటుంది, పోతుంది. సో లైఫ్ ఇది, మనం సంపాదించుకోవాలి. మన చేతులు గట్టిగా, మన కాలు గట్టిగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక్కొక్కసారి మన హెల్త్లో మనకు లోపల ఏమవుతుందో అర్థం కాదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. ఫ్యామిలీకి తీసుకోండి, చిల్డ్రన్స్కి తీసుకోండి. మనకేం అవ్వట్లేదు, మేము గట్టిగా ఉన్నాం కదా అని ఎప్పుడు అనుకోవద్దు, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. సో కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. బెస్ట్ ఇన్సూరెన్స్ నాకు సజెస్ట్ చేయండి. సో ఫైనల్గా అయితే నేను ఈ January 1st ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను. మీరు ఇంకా ఏమన్నా అడగాలనుకుంటున్నారా, లేకపోతే ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుంది, కంటెంట్ ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందో కొంచెం సజెస్ట్ చేయండి. మీరు ఏం ఇన్సూరెన్స్ తీసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి, దాని బెనిఫిట్స్ కూడా చెప్పండి. అండ్ ఇంకొకటి, మనం ఒక్కొక్కటి యాడ్ చేసిన కొద్దీ ఇన్సూరెన్స్ పెరుగుతుంది. అడ్వైజర్స్ మాత్రము మనకి ఏవి యాడ్ చేయకుండా ఒక 5,000లో అయిపోతుంది, 6,000లో అయిపోతుంది, 8,000లో అయిపోతుంది అని చెప్తారు. మీరు అది కూడా చూసుకోండి, ఏది ఎలా అయిపోతుందో. మనకు ఆదిత్య బిర్లాలో వచ్చేసి మీరు డైలీ 10,000 స్టెప్స్ వేస్తే మనకు రిఫండ్ అవుతుంది. 365 days మనం 10,000 వేయాలి స్టెప్స్. అదండి, కంపల్సరీ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మెయిన్ ఏంటంటే ఒక హాస్పిటల్లో మనం పడ్డామంటే ఆ బిల్ ఎంత అవుతుందో ఇవ్వదండి. 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, lakhsలో కావచ్చు. అది మనం పెట్టుకునే స్తోమత ఉందా మనకి? మాకైతే లేదండి. అది 50,000 నుంచి 1 lakh అయిందంటే అది పే చేయడం చాలా కష్టం. సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి, ఇంపార్టెంట్ అది. దట్స్ ఇట్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.